తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. మహాజాతరకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జాతరకు ప్రభుత్వం 75 కోట్ల రూపాయల నిధులను కేటాయించడంతో ఆయా శాఖల అధికారులు పనుల్లో వేగం పెంచారు. మేడారం జాతరను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామంటున్న ఐటీడీఏ పీఓ అంకిత్తో మా వరంగల్ ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మల జాతరకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన పరిస్థితి. దానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రస్తుతం మొత్తం ఐటీడీఏ వరంగల్ ఏటూరు నగరం ఐటీడీఏ పరిధిలోనే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో ఐటీడీఓ పీఓ గారు వాటితో మాట్లాడే ప్రయత్నించాం. సార్ నమస్తే అండి. సార్ మేడారం జాతరకు సంబంధించి ఆసియాఖండంలో పెద్ద జాతర ఏంటి, ఒక అడవి బిడ్డల జాతర. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు నిధులు కేటాయించింది. ఈసారి జాతర కోసం ప్రభుత్వం వైపు నుంచి మనకి 75 crores అమౌంట్ శాంక్షన్ అయింది. ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి కూడా డిఫరెంట్ వర్క్స్ కోసం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ మన ఆర్ఎన్బి, పిఆర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ ఇవి ఉన్నాయి. దీంతో సహా మన నాన్ సివిల్ వర్క్స్ కోసం వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మొత్తం 23 లైన్ డిపార్ట్మెంట్స్ ఈ జాతరకి ఇన్వాల్వ్మెంట్ ఉంది. నాన్ సివిల్ వర్క్స్ కోసం మన దగ్గర మోస్ట్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ డిఎంహెచ్ఓ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, మన ఆర్టీసీ, మన ఇది విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ముఖ్యమైన ఇంజనీరింగ్ సంబంధించి ఇవి అన్ని వర్క్స్ పురోగతిలో ఉన్నవి. దాదాపు వారం లోపల కంప్లీట్ అవుతుంది. బై 31st January ఆల్ ద వర్క్స్ విల్ బి కంప్లీటెడ్. ఈసారి చాలా అవకాశం ఉంది ఎక్స్ట్రా పిలిగ్రిమ్స్కి, భక్తులకి రావడానికి. కాబట్టి త్రాగు నీటి సౌకర్యం కోసం ఎక్స్ట్రా బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఈసారి ఏర్పాటు చేయడం మనం సిద్ధం ఉన్నాము. దీంతో సహా టెంపరీ డ్రెస్ చేంజింగ్ రూమ్స్, జంపన్న వాగు దగ్గర ఇది బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మనం ఇప్పుడు పెడుతున్నాము. దీంతో సహా 33 పార్కింగ్ ప్లేసెస్, 33 పార్కింగ్ ప్లేసెస్ కూడా ఈసారి మనం ఇస్తాము. ముఖ్యమైన పార్కింగ్ అక్కడ శివరామ్ సాగర్ దగ్గర విఐపి పార్కింగ్ ఉన్నది. అట్లాగే నాన్ విఐపి పార్కింగ్ మన దగ్గర 30 టోటల్ ఉన్నాయి. ఇది కూడా ఇప్పుడు పని నడుస్తున్నది. వారం లోపల ఇది కంప్లీట్ అవుతున్నది. దీంతో సహా ఇప్పుడు అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్కి కూడా ముఖ్యమైన రోడ్ రిపేర్ వర్క్స్ కూడా ఇవ్వడం జరిగింది శాంక్షన్. ఆల్మోస్ట్ ఆల్ ద వర్క్స్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నవి. కొన్ని వర్క్స్ 80% వర్క్స్ కంప్లీటెడ్. మిగతా వర్క్స్ కూడా వారం లోపల కంప్లీట్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్డుకి తాళవాయి, నర్లాపూర్, కొండాయి దగ్గర, ఇప్పుడు కోతూరు దగ్గర కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దీంతో సహా స్కూల్ రిపేర్స్, ఇవి అన్నీ పెయింటింగ్ వర్క్స్, టెంపుల్ చుట్టుపక్కన ఇవి అన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మనం శాంక్షన్ ఇచ్చాము. అట్లాగే ఇప్పుడు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ January 14 తర్వాత, మకర సంక్రాంతి తర్వాత ఇది పిలిగ్రిమ్ సంఖ్య పెరుగుతున్నది. టీటీడీ కళ్యాణ్ మండపంలో ఇప్పుడు ఒక టెంపరీ ఓపీడీ మనం కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇది గురువారం, బుధవారం, వెన్స్డే, థర్స్డే అండ్ సండే ఆదివారంకి కూడా నడుస్తున్నది. 1st February తర్వాత మనం కొన్ని సెక్టర్స్లో ఇంపార్టెంట్ కోర్ ఏరియాస్లో క్యాంప్స్, మెడికల్ క్యాంప్ కూడా స్టార్ట్ చేస్తాము. అట్లాగే 20 ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనం పెడతాము ఈసారి. అక్కడ వచ్చిన భక్తులకి మనం అక్కడ పేపర్ బ్యాగ్, క్లాత్ బ్యాగ్ కానీ ఇవి అన్నీ ఇస్తాము. అండ్ తీసేసి వాళ్ళ నుండి మన ఇవి అన్నీ ప్లాస్టిక్ ఇవి. దీంతో సహా ఇప్పుడు అన్ని పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఎంపీఓ కానీ, డిపిఓ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ ఇక్కడ ముఖ్యమైన ఇది ఇక్కడ ఉన్న 5 ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉరాటం కానీ, ఇక్కడ తాళవాయి కానీ, అక్కడ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు కొంచెం మోటివేట్ చేస్తున్నాము, అవగాహన కూడా ఇస్తున్నాము. సో మనం సిద్ధం ఉన్నాము ఈసారి. ఇది విజయవంతమైన ఇది 100% సక్సెస్ అవుతున్నది ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇదిందో మేడారం సంబంధించి అన్ని పూర్తిస్థాయి ఏర్పాట్లు అవుతున్నాయి. January 1st వీక్లో కూడా పూర్తిస్థాయిలో వర్కులు అవి ప్రభుత్వానికి అప్పచెప్తామని చెప్తారు. 1 కోటి మందికి పైగా జాతరకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యం చేస్తామని చెప్పి ఐటీడీపీ ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రాముతో భాస్కర్, BRK న్యూస్, మేడారం నుంచి.